కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడం కూడా దీనికి సనాతన ధర్మం బాగా యాడ్ అయింది, అగ్నికి ఆజ్యం పోసినట్టు అయిందంటారా? అంటే ఇప్పుడు ఈ ఆంధీ అని అంటే హిందీ మాట ఆంధీ అంటే తుఫాన్ అదే మనం యాక్చువల్గా క్లైమాక్స్ అలాగే ఉంటది. సో దాంతో అది హిందీలో వచ్చాడు ఆంధీ అని అనాల్సి వచ్చింది. అది కరెక్ట్ గా సింక్ అయింది. కరెక్ట్, పర్ఫెక్ట్ గా సింక్ అయింది. మీ డైలాగ్ కూడా ఉంది కదా, ఆ డైలాగే ఆయన బేసిక్లీ ఔరంగజేబు కదా, ఆయన తెలుగు చెప్పడు కదా. అవును, ఆంధీ అర్థమయ్యేటట్టుగా ఆంధీ వచ్చేసింది అని వచ్చేసింది తెలుగున్న, ఆంధీ అనేది హిందీ మాట. హిందీలో చెప్తే ఆంధీ అక్కడ బాగా కనెక్ట్ అవుతుంది. అంటే నరేంద్ర మోడీ గారు అన్న తర్వాత మీరు కనెక్ట్ చేశారండి ఆంధీ అని? అదే చెప్తుంది, మన తుఫాన్ అనేది ఉంది, బట్ తుఫాన్ హిందీలో ఆంధీ కదా అంటాం. అది మీరు ముందే అనుకున్నది, అది అంటే థాట్, అది ఇప్పుడు ప్రాసెస్ లో ఆంధ్రని పెట్టారు అనమాట. నేను అంటున్న పాయింట్ అదే పాయింట్నే, మోడీ గారు అన్న తర్వాత మీరు దాన్ని అడాప్ట్ చేయాలి. తుఫాన్ అనేది ఉంది, మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఓకే, ఉంది మన ట్విస్టర్ లాగా తుఫాన్ వచ్చేసిందని అంట, కానీ హిందీలో ఆంధీని అంట, కాబట్టి ఇప్పుడు ఆంధీ కనెక్ట్ అయింది అంటున్నాను. అదేలేండి, అదే. తర్వాత ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఏదో ఉన్న క్యారెక్టర్ ని వాడుతున్నారు, తెలియకండి. ఏమైందంటే హరిహర వీరమల్లు అని పేరు పెట్టగానే అప్పట్లో ఎవరు ఎవరో రాశారని, హరిహర రాయలు, బుక్కరాయలు, అది విజయనగర సామ్రాజ్యం, అదేదో తీస్తున్నారు. అప్పుడు సానా అదెవరో ఆయన ఏదో పేరు రాశారు, యోధుడిది వక్రించి చేస్తున్నాను. వాళ్ళు అపోహ, అది కథ తెలియక అలాగ అనుకున్నా. అసలు దీంట్లో ఏమీ లేదు. దీంట్లో మాకు చైల్డ్హుడ్ లో ఈ పేరు ఎందుకు పెట్టాము, హరిహర వీరమల్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, డైరెక్ట్ గా ఒక బిగినింగ్ ఎపిసోడ్ లో ఉంది. ఒక ఏమంటారు, ఫ్లడ్స్ లో ఒక బిడ్డ వాటర్ లో కొట్టుకొచ్చి ఎక్కడో ఒక గుడి దగ్గర దొరికేదానికి రిలవెంట్ గా పేరు పెట్టినట్టు. అంటే హరిహర, విష్ణువు శివుడు, ఈ ఒక వీరుడు దొరికాడని పేరు పెట్టింది తప్ప హరిహర రాయలు, బుక్కరాయలకి సంబంధం లేదు, అసలు కథ లేదు. అప్పుడు అది ఆయన చెప్పిన యోధుడి కథ కాదు, అసలు ఏం సంబంధం లేదు. అదే వాళ్ళకి తెలియక అలా అనుకున్నారు. అదే దీని మీద చాలా రచ్చ చేస్తాం మేము అది ఒక విధంగా. అదేంటో సినిమా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది, మన పబ్లిసిటీ అవుతుంది. అంటే ఇప్పుడు నార్మల్ సిచ్యువేషన్ లో తీసుకుంటే గబుక్కుని నమ్మేటట్టు ఉంది వాళ్ళు అన్నమాట. ఎందుకంటే త్రిబులర్ లో 2 హిస్టారికల్ క్యారెక్టర్లే, ఆయన చేసింది ఫ్యాంటసీ చేసాడు కానీ. అవును అవును, అందుకని దీన్ని కూడా అట్లాగే మేము ఇన్స్పిరేషన్, ఆ పేర్లు, ఆ హిస్టారికల్ ఏం చేయలేదు. అవునులే, మన టోటల్ గా ఫ్యాంటసీ. రాబిన్ హుడ్ క్యారెక్టర్ లాగా. రాబిన్ హుడ్ క్యారెక్టర్ లేదు, క్రియేటెడ్ రాబిన్ హుడ్ అన్నది. అవును, రాబిన్ హుడ్ ఎట్లా అంటే ఒక సినిమాలో దొంగ ఉన్నవాడిని దోచుకుని మంచి వాళ్ళకి పెట్టడం, ఇంగ్లీష్ లో రాబిన్ హుడ్ అంటారు. అదే ఫ్యాంటసీ క్యారెక్టర్. కానీ అసలు ఎందుకు హీరో అలా ఉంటాడు, దొంగ అంటాడు, ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా. బందిపోటం సినిమా కూడా అదే కదా రామారావు చేసింది. కానీ దానికి ఒక కథ ఉంటుంది కదా. టోస్ట్పురం పోలీస్ స్టేషన్ వచ్చింది, 3 తీశారు, అందులో ఒకటి హిట్ అయింది. అప్పుడు ఎక్కడ దొంగతనం జరిగినా టోస్ట్పురం వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసేవాళ్ళంట. కానీ అక్కడున్న కాల పరిస్థితుల వల్ల వాళ్ళు ఎందుకు దొంగలు అయ్యారు ఏంటో ఒక రీజన్ ఉంటుంది. అసలు ఆయన చెప్పేదానికి దీనికి వాళ్ళు అనుకున్న దానికి సంబంధం లేదు, అసలు సంబంధం కదా, అసలు కాదు. వాళ్ళకి ఎవరో అట్లా అనుకున్నారు, అపోహ అనమాట. అవునులేండి. ఇప్పుడు ఏంటి, మీకు రేవంత్ రెడ్డి గారిని కలిశారు, ఇక్కడ టికెట్ల హైకు, అక్కడ టికెట్ల హైకు. అవునండి, ఇప్పుడు ఆయన అంతకుముందు ఏమన్నా ఇష్యూ జరిగింది కాబట్టి ఫర్దర్గా ఇవ్వను, కానీ చారిత్రాత్మక సినిమాలకి ఇస్తానని చెప్పున్నారు ఆల్రెడీ. ఆ రోజు నేను కలిసి ఇష్యూ ఇచ్చాను, చూస్తా అన్నారు. మళ్ళీ డేట్ పోస్ట్పోన్ అయింది, మళ్ళీ ఇప్పుడు కలిసి మళ్ళీ ఈ డేట్కి ఇవ్వబోతున్నాను. మళ్ళీ కలవబోతున్నారు. అక్కడ ఏపీ పరిస్థితి ఏంటండి? అక్కడ ఎలాగూ ఆయన మినిస్ట్రీ వచ్చిన దగ్గర నుంచి ఏ సినిమాకైనా అన్ని సినిమాలకి ఇచ్చారు, అన్ని సినిమాలకి ఇచ్చారు. ఎందుకంటే ఆయన కళ్యాణ్ గారు ఫస్ట్ డే కల్కి రాగానే చెప్పాను, నేను సినిమాల నుంచి వచ్చాను, నేను స్ట్రగుల్ అయ్యి వచ్చాను, ఏం కావాలో వచ్చి అడిగితే ఏం కావాలి ప్రాపర్గా అందరు కలిసి చేస్తే చేయడానికి కదా నేను ఉన్నానని చెప్పారు. రైట్. మీరు రాజకీయాల్లో జనసేన కార్యక్రమాల్లో కూడా మీరు బాగా యాక్టివ్గానే పార్టిసిపేట్ చేశారు ఎలక్షన్స్ ముందు. బాగా అంటే తిరుపతికి వెళ్ళాను నేను. తిరుపతి నేనే అనుభవుతున్నాను, మీరు అన్నారు తిరుపతి కళ్యాణ్ గారు వెళ్ళమన్నారు, వెళ్ళాను. అదే అంటే రాజకీయం కార్యక్రమాల్లో మీద కొంత పాలు పంచుకున్నారు. జనసేన కార్యక్రమంలో తిరుపతి అనండి, ఐడియాలజీ అనండి, లేకపోతే ఇంకోటనండి వాట్ ఎవర్. ఆయన ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, మీరు చంద్రబాబు నాయుడు గారిని కలవండి, ఇండస్ట్రీ వెళ్ళి కలవండి అని చెప్పారు.
దాని మీద మీ స్పందన ఏంటండి? మీరు కూడా ఒక నిర్మాత. డెఫినెట్గా న్యాచురల్గా ఇప్పుడు ఇప్పుడే కాదు, ఇప్పుడు కొత్త ఏం కాదు, కళ్యాణ్ గారు అందుకు కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడైనా గవర్నమెంట్ రూలింగ్ ఉన్నప్పుడు ఒకటి ఏ ప్రభుత్వం వచ్చినా ఈ సినిమా పరిశ్రమకి మనకి వాళ్ళతో పని ఉంటుంది, వీళ్ళ పని ఉంటుంది, ట్యాక్స్లు అయినా ఇంకోటి అని థియేటర్లని సపోర్ట్ అయినాయి. గవర్నమెంట్లో ఏమైనా హెల్ప్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరికి కాదనుకుని హెల్ప్ చేస్తున్నారు. ఈవెన్ తమిళనాడులో కానీ ఆంధ్రాలో నాకు తెలిసి. సో ఆనవాయితీ వెళ్ళి గవర్నమెంట్ రాగానే మనం వెళ్ళి ఇది చేయడం. కానీ తెలియలే ఎందుకనో ఇండస్ట్రీ తరఫు నుంచి ఇంకా ఎవరు వెళ్ళలేదు. అందుకని ఆయన కలవమని ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చారు. మీకు ఏమైనా తెలుసా ఎందుకు కలవలేదు? ఎందుకు కలవలేదే, నో రీజన్, అదేం లేదు. వెళదాం అనుకున్నా. మొన్న పిలుపు కూడా వస్తే ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. ముందు రోజు నైట్ వరకు జరిగింది. వెరీ నెక్స్ట్ డే అన్ఫార్చునేట్గా అయింది. ఏదో ఒక మంచి డేట్ చూసి ఇండస్ట్రీ తరఫున అందరూ వెళ్ళి కలవడం ఆనవాయితీ. జనరల్ కొత్త ప్రభుత్వం తమిళనాడు అయితే ఎక్కువ చేస్తారు, ఇక్కడ తక్కువ. యాక్చువల్గా మన వాళ్ళకి ఎప్పుడు రాయల్గా ఉంటారు. తమిళనాడు అయితే ఏ ప్రభుత్వం వచ్చినా అందరూ వెళ్ళిపోయి ముందు వెంటనే వెళ్ళి బుకేలు ఇవ్వడం, మాలలు వేయడం, రూమ్ అంతా నిండిపోద్ది, బుకేలు వెళ్ళిపోతుంటారు. మేము కూడా ఒకసారి ఏదో ప్రాబ్లం ఉండి నేను కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను తమిళనాడు ప్రొడ్యూస్ కౌన్సిల్లో. సీఎం జయలలితని కూడా కలవడానికి వెళ్ళాను. అప్పుడు ఫిల్మ్ సిటీ ఉంది మెడ్రాస్లో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.